ఇదంతా గులాబీ తోట. ఇదంతా టిఫిన్ సెషన్లు ఉన్నాయి. అంటే బయటకు అమ్ముకునేవాళ్ళు, బయట అమ్ముకునేవాళ్ళు. టిఫిన్ తీసాను. ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలు అంట. బాగలేదు ఇడ్లీ. కుక్క కూడా తినలేదు. మరి ఒక ఇడ్లీ తిన్నాను, 30 రూపాయలు అంట ప్లేటు. బాగాల ఏం చేస్తాం. మరి బయటకు వచ్చి ఇలా ఉంటుంది. మరి అంటే సార్ వాళ్ళు ఇక్కడ పెట్టలేదు టిఫిన్, ప్రైవేట్ వాళ్ళకి పెట్టుకున్నారు. ప్రైవేట్కి పెట్టుకు అమ్ముకుంటున్నారు. అన్నా క్యాంటీన్ పెట్టున్నది ఇక్కడ. అంటే ఇదివరకు ఉన్న అన్నా క్యాంటీన్ అది మళ్ళీ బాగు చేశారు. అంటే ఇంకా మరి అమలు అవ్వలేదంట. రేపు నెలలో ఇచ్చాము. అదిగోండి అన్నా క్యాంటీను, అది అన్నా క్యాంటీను. ఇంకా మొదలు అవ్వాల, రేపు 1 తారీఖు నుంచి అనుకుంటా. మరి తెలీదు. అంటే అంత మొన్న ఉన్నదే, ఇప్పుడు కొంచెం బాగు చేసి దారి అంత బాగు చేసినారు. అది చేలో కట్టున్నారు. అంతకుముందు ఉంది అదే క్యాంటీన్, మళ్ళీ మొదలు పెట్టుతున్నారు. మరి అర్జీలు ఇచ్చి అందరూ వెళ్ళిపోతున్నారండి. ఇంకా నేను కూడా బయలుదేరాను వెళ్తాం. టిఫిన్ కొట్లు ఒక 4 పెట్టినారు. అక్కడ 4 ఉన్నాయి మామూలుగా. ఇంకొచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎడారిలో ఏదైనా తినాల్సిన తప్పదు. డబ్బులు సమస్య అని కాదు, ముందు టిఫిన్ బాగుండాలి కదా. డబ్బులు పోయినాయని కాదు, డబ్బులు ఎంతైనా ఖర్చు అయినా టిఫిన్ బాగుండాలి. ముందు టిఫిన్ సెషన్ బాగుండాలి. టిఫిన్ బాగుంటే ఎంతైనా ఖర్చు పెడతాం. మరి 30 రూపాయలతోటే నేను ఒక ఇడ్లీ తిన్నాను. ప్లేట్ ఇడ్లీలో ఒక ఇడ్లీ తిన్నా. కుక్క పెడితే కుక్క కూడా తినలే మరి ఆ ఇడ్లీ. సర్లే ఇంకా బయలుదేరానండి. ఇదంతా గులాబీ తోట కింద కరకట్ట కింద, ఇది కరకట్ట కింద ఉంది గులాబీ తోట. సజ్జలు ఇచ్చి అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. లేరు ఇంకా దడపుకున్నారు అంతే, అందరూ వెళ్ళిపోతున్నారు. నేను కూడా వెళ్తున్నాను. ఇదండి అర్జీలు రాసి అక్కడ వర్షానికి ఉంచటానికి పెట్టారు. ఇది మరంతా వచ్చానండి. ఏది అవ్వలేదుగా. అవ్వా ముందుగా చూస్తున్నాండి అవ్వ అని. వీడియోలో పడుతున్నావు. తెలియదుగా వచ్చేసి అందరూ వస్తున్నారా వచ్చాను. సర్లే ఇప్పుడు ఏమైంది, ఇచ్చాంగా అర్జీ ఇచ్చాంగా, వెళ్ళిద్ది సార్ దగ్గరికి వెళ్ళిద్ది కదా, ఏం పర్లేదు. ఏదో మాకు న్యాయం జరగాలని తిరుగుతున్నాము. అది సరే కలిసే ఉన్నాంగా, ఒకసారి కలిసాంగా వచ్చి ఇక్కడ. పోయిన నెలలో వచ్చాను కదండి, పోయిన నెలలో కలిసి మాట్లాడాను, ఇచ్చాను అర్జీలు. ఏదో మాకు భూమి సమస్య అది ఏదో న్యాయం జరిగిద్దని తిరగటం మేము, ఇంకేమీ లే. అంటే మరి వాళ్ళు జగన్ సార్లో ఉన్నవాళ్ళు కబ్జా చేశారు ఆ భూమిని. అది న్యాయం జరగాలని తిరుగుతున్నా బాబు కదా. ఇదో లోకేష్ బాబు వాళ్ళు ఇంటికి వెళ్ళేది, లోనకి వెళ్ళే దారి. ఇది లోనకి వెళ్ళే దారి, ఇదే లోనకి వెళ్ళాల్సిన దారి. ఇది కరకట్ట, ఇదిగోండి. ఇవన్నీ బ్యానర్లు పెట్టున్నారు. చంద్రబాబు అన్నయ్య కానీ, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. చాలామంది చూస్తున్నారు. మరి అసెంబ్లీ మీటింగ్లు ఉంటానో దానివల్ల మరి కుదరలేదు. మరి కలవటం అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అన్ని బ్యానర్లు మళ్ళీ పెట్టారు. మన పడిపోయినాయి అన్ని, గాలికి అన్ని చినిగిపోయి పడిపోయినాయి. మళ్ళీ పెట్టారు. బాగున్నాయి బ్యానర్లు కూడా. కరకట్ట అండి ఇది. ఆ కనపడే నీళ్ళు కృష్ణా నది, ఎంత లంకలు అన్నీ అరటి తోటలు. ఇది ఆటో కోసం నిలబడ్డా అండి, కట్టమని నేను రోడ్డు మన ఆటో ఎక్కి మరి వెళ్ళాలి. బ్యారేజ్ కాడ దిగుతాను. కృష్ణా నది కాడ కూడా ఒక వీడియో తీసి